హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాసు వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 13వ అధ్యాయం చర్చిస్తున్నాము. సో 13వ అధ్యాయంలో ఎక్కడి దాకా చర్చించాం గుర్తుందా ఎవరికైనా? సంబడి కెన్ టెల్? ప్రభుజీ 14 శ్లోకాస్ కంప్లీట్ చేశారు. ఎస్, వెరీ గుడ్. సో మనము జ్ఞేయము అనే సెక్షన్ స్టార్ట్ అయింది. పోయినసారి మనం జ్ఞేయం గురించి చూసాము. సో ఎక్కడైతే భగవంతుడు జ్ఞేయము ప్రత్యేకంగా ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ ఏం చేశారు అక్కడ? జ్ఞేయము అని అంటే ఏంటి? తెలుసుకోదగినది, తెలుసుకోవలసినది. అదేంటి? జీవ మరియు పరమాత్మ ఇద్దరు కూడా, జీవాత్మ పరమాత్మ. సో ఆ శ్లోకంలో జీవాత్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో 13వ శ్లోకం ఏదైతే ఉందో అక్కడ ప్రత్యేకంగా అనాది మత్పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే. అక్కడ ప్రభుపాదుల వారు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ విధంగా జీవాత్మ అనాది. ఎందుకంటే నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయ. భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు జీవాత్మ ఎప్పుడు అస్తిత్వంలోకి వచ్చింది అనేది డేట్ లేదు. రైట్. సో అందుకని అనాది. ఆ, ఇంకా జీవాత్మకి ఎటువంటి నాశనము లేదు. ఇట్ నెవర్ డైస్. సో ఆ విధంగా ఆ, జీవాత్మ గురించి ప్రత్యేకంగా ఆ శ్లోకంలో చెప్పబడింది. దాని తర్వాత నెక్స్ట్ శ్లోకం నుండి పరమాత్మ గురించి చెప్పబడింది. ఇది గుర్తుపెట్టుకోండి, డిస్టింక్షన్, కన్ఫ్యూజ్ అవ్వకండి. 14 శ్లోకంలో పరమాత్మ గురించి చెప్పబడింది. ఏంటది? సర్వతః పాణిపాదం తత్ సర్వతో క్షిక్షిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అంటే పరమాత్మ యొక్క పాణిపాదం, పాణి అంటే చేతులు, పాదం అంటే కాళ్ళు. సో కాళ్ళు, చేతులు, ఇంకా ముఖము, ఇవన్నీ కూడా అన్ని చోట్లలో ఉన్నాయి. ఆ విధంగా పరమాత్మ సర్వవ్యాప్తము అని చెప్పబడింది అక్కడ. సో మనం దీని గురించి చాలా చర్చించాం, అవునా కదా? పరమాత్మ సర్వవ్యాప్తం ఎలా అని. రైట్. ఏక అంశేన స్థితో జగత్, కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో, నా ఒక్క అంశం ద్వారా నేను పూర్తి జగత్తులో ఆ, నివసిస్తున్నాను. ఆ, ఏంటది? పరమాత్మ అంశం ద్వారా. రైట్. దాని తర్వాత ఇప్పుడు మనం చూడబోయేది 15వ శ్లోకము. సో చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయొచ్చు. నా వాయిస్ వినబడుతుందండి? ఎస్ ప్రభుజీ. ఏమైనా బ్రేక్ అయిందా మధ్యలో? ఎస్ ప్రభుజీ, ఓకే. నాకు 2 టైమ్స్ బ్రేక్ అయింది. ఓకే. వీడియో స్టక్ అవుతుంది ప్రభుజీ, స్టక్ అదే అవుతుంది పేసిన ప్రభుజీ ప్రభుజీ. మధ్య ఇప్పుడు మధ్యలో. ఇప్పుడు కూడా? ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ప్రభుజీ. ప్రభుజీ. ఓకే, ఫైన్. సో 15వ శ్లోకము 15, 16, 17. సో ఎవరైనా చదవాలనుకుంటే దయచేసి హ్యాండ్ రేస్ చేయండి. ఈ 3 శ్లోకాలు ఇవాళ మనం చర్చించబోతున్నాం. ఓకే. నేను చదవనా ప్రభుజీ? ఎస్, చదవండి మాతాజీ. స్క్రీన్ మీద హరే డిస్ప్లే కృష్ణ చేస్తాను. ప్రభుజీ. హరే దండాత్ కృష్ణ, ప్రణామ్ ప్రభుజీ. దండోత్ ప్రణామం. చదవండి.
సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం భోక్తృ చ. పరమాత్ముడు సర్వేంద్రియాలకు ఆది మూలమైన అతడు ఇంద్రియరహితుడు. సర్వజీవులను పోషించేవాడైన అతడు అనాసక్తుడు. అతడు ప్రకృతి గుణాలకు అతీతుడు అయినా అదే సమయంలో ప్రకృతి గుణాలన్నింటికీ ప్రభువు. హరే కృష్ణ. నెక్స్ట్ చదవండి 16. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద్విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. పరమ పురుషుడు కదిలేవి కదలనివైన సకల జీవుల బయట లోపల ఉంటాడు. సూక్ష్మమైన కారణంగా అతడు చూడడంలో లేదా తెలుసుకోవడంలో భౌతికేంద్రియ శక్తికి అతీతుడు. అది అతి దూరంలో ఉన్నప్పటికీ అతడు అందరికీ దగ్గరగా కూడా ఉన్నాడు. ఎస్ మాతాజీ 17 చదవండి. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తత్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణు చ. పరమాత్ముడు సమస్త జీవులలో విభజింపబడినట్లుగా కనిపించినా అతడు ఏనాడు విభజింపబడడు. అతడు ఒక్కడుగానే నిలిచి ఉంటాడు. ప్రతి జీవునికి అతడే పోషకుడైన అతడే అందరినీ కబలిస్తాడని అతడే అందరినీ వృద్ధి చేస్తాడని తెలుసుకోవాలి. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. చాలా బాగా చదివారు. యా, థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇప్పుడు మనం చర్చిద్దాము. సో నేను చెప్పినట్టు 13వ శ్లోకం జీవాత్మ గురించి, 14వ శ్లోకం పరమాత్మ గురించి స్టార్ట్ అయింది డిస్కషన్. రైట్, ఇప్పుడు 15 కూడా పరమాత్మ గురించే. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ కొన్ని పదాలు ముఖ్యమైనటువంటివి, అవి మనం గుర్తుపట్టాలి. ఇక్కడ ఫస్ట్ సర్వేంద్రియ గుణాభాసం అంటే ఏంటి? అన్ని ఇంద్రియములకు భగవంతుడు అంటే పరమాత్మ ప్రత్యేకంగా తను ఆభాసము అనంటే ఒరిజినల్ సోర్స్, ఓకే, అసలైన మూలము లేకపోతే స్తోత్రము. ఏదానికి? సర్వేంద్రియ గుణ, ఇంద్రియములకు ఇంకా గుణాలకు. ఓకే, ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఒక్కొక్క దాన్ని మళ్ళీ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత సర్వేంద్రియ వివర్జితం. సో ఇది కాంట్రాడిక్ట్గా అనిపించవచ్చు, రైట్? తను అన్ని ఇంద్రియములకు స్తోత్రము, కానీ సర్వేంద్రియ వివర్జితం. మరి ఆయనకి ఇంద్రియములు లేవంటున్నారు. సర్వేంద్రియ వివర్జితం అంటే ఇంద్రియములు లేనటువంటి వ్యక్తిని సర్వేంద్రియ వివర్జితం అంటారు. ఓకే, దాని తర్వాత అసక్తం సర్వభృచ్చైవ, దాని తర్వాత నిర్గుణం, అన్ని గుణాలకు స్తోత్రం అని చెప్పారు ఫస్ట్ లైన్లో. సర్వేంద్రియ గుణాభాసం, మరి ఇక్కడ నిర్గుణ అంటున్నారు. దాని తర్వాత గుణభోక్తృ. గుణభోక్తృ అంటే అన్ని గుణాలకు తన స్వామి. ఇదేం నడుస్తుంది ఇక్కడ, రైట్? సో అందుకనే ఇక్కడ ప్రభుపాదుల వారు ఇచ్చిన ట్రాన్స్లేషన్ చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఉపనిషత్తులలో ప్రత్యేకంగా ఇటువంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి. నా థ్యాంక్ఫుల్లీ భగవద్గీతలో ఇటువంటి విషయాలు ఎక్కువగా లేవు. చాలా వరకు భగవద్గీతలో విషయాలు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. ఒక 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ పిల్లవాడికి కూడా తను సింపుల్గా చదివితే కూడా ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు అండర్స్టాండ్. బట్ ఉపనిషత్స్ ఆర్ సంథింగ్ నోన్ యాజ్ ఎన్కోడెడ్. ఎన్కోడెడ్ అంటే అది డైరెక్ట్గా ఉండదు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఒక వ్యక్తి కుంటివాడు తను 100 స్పీడ్లో పరిగెడుతున్నాడు అని రాసి ఉంటే ఇమ్మీడియట్గా కన్ఫ్యూజన్ స్టార్ట్ ఉంది. అదేలా సాధ్యం అండి, రైట్? సో అటువంటి విషయాలు ఉంటాయన్నమాట ఉపనిషత్తులో. అంటే దాని అర్థం ఏంటి, అది డైరెక్ట్గా అర్థం చేసుకోరాదు. దాని డీప్ మీనింగ్ ఒక ఆచార్యుల ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడే మనము అర్థం చేసుకోగలుగుతాం అనమాట, రైట్? సో దేర్ ఫోర్ అటువంటి విషయమే ఇక్కడ ఉంది. చాలామందికి ఈ చాప్టర్ చాలా హెవీ అనిపిస్తుంది. ఎస్, ఇంకా డ్రైగా కూడా ఉంటుంది ఎప్పుడెప్పుడు. ఏంటో అసలు క్షేత్రజ్ఞ అంట అదే నడుస్తుంది, రిపీట్ అవుతుంది, రైట్? సో ఆ విధంగా. సో బట్ టెక్నికల్ విషయాలు అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇంకా ఎందుకు ఈ టెక్నికల్ విషయాలు ఇవన్నీ కూడా నేర్చుకుని ఏంటో మనం ఏదో పండితులు అవ్వడానికి కాదు.
ఇవన్నీ కూడా మనకు భక్తిలో స్టేబుల్గా ఉండడంలో సహాయం చేస్తాయి. జ్ఞానము, రైట్? దీనికంటే ముందు మనం జ్ఞేయం ముందు ఏం చదివాము? జ్ఞానం గురించి తెలుసుకున్నాం. హ్యూమిలిటీ, అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతిర్, ఆర్జవం, ఇవన్నీ పొంది ఏం చేయాలి? ఆఖరికి జ్ఞేయం వైపు వెళ్ళాలి. అవునా? ఈ అమానిత్వం, అదంభిత్వం, మనం హంబల్ అయినాం అనుకోండి, హంబల్ అయ్యాము, ఇంకా ఓర్పు సహనం ఉంది, కానీ జ్ఞేయం తెలియదు అనుకోండి, అటువంటి దానికి ఎటువంటి విలువ లేదు. సో ఆ జ్ఞానం అంతా పొంది ఆ జ్ఞేయం వైపు వెళ్ళడానికి ఈ జ్ఞానం సహాయం చేస్తుంది మనకి. ఈ జ్ఞానమే జ్ఞేయం కాదు. జ్ఞేయం అంటే మనకు తెలుసుకోవాల్సినటువంటి ఒక లక్ష్యం అనమాట. జ్ఞానం ఇస్ ద ప్రాసెస్లో హెల్ప్ అవుతుంది మనకి, రైట్? హ్యూమిలిటీ కానివ్వండి, ఓర్పు సహనం కానివ్వండి, అలా. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఓర్పు సహనంతో ఉంటాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తనకి డిఫికల్ట్ పరిస్థితులు వచ్చినా కానీ తన చాంటింగ్ డిస్టర్బ్ అవ్వదు, తన డివోషన్ డిస్టర్బ్ అవ్వదు. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టర్బ్ అయ్యేది మన చాంటింగ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టాలరెన్స్, మనం ఓర్చుకోలేకపోతున్నాం, ఒక పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది, దెన్ చాంటింగ్ ఇస్ డిస్టర్బ్డ్ అండ్ అటెన్షన్ ఇస్ నాట్ దేర్, అండ్ దెన్ ఫియర్ వస్తుంది, కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా దుర్గుణాలు ఒకేసారి వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకనే ఆ క్షాంతిర్ అంటే ఓపిక ఉంటే దెన్ యువర్ భక్తి విల్ బి స్మూత్. ఆల్ ద ఓపికగా ఉండడం అనేది మన జీవితపు లక్ష్యము కాదు. అదేవిధంగా ఇక్కడ ఈ అధ్యాయంలో ఇన్ని టెక్నికల్ విషయాలు, ఆ, ఇంత నేర్చుకోవడం వెనకాల ఎందుకు ఉద్దేశం ఏంటి? సో దాట్ మనం భక్తిలో దృఢ నిశ్చయంతో ముందుకి వెళ్ళొచ్చు, క్లారిటీ ఉండాలి, రైట్? సో 4 విషయాలు ఏవైతే ఒక వ్యక్తిని భక్తిలో ముందుకు వెళ్లకుండా ఆపుతాయి. ఆ, ఒక ఏ విధంగానైతే ఒక బోట్లో కూర్చున్నారనుకోండి, ఆ, దాని యాంకర్ ఉంటుంది వెనకాల, ఆ హుక్ తీయకుండా మీరు ఎంత గట్టిగా 10 మంది కలిసి చేసినా కానీ బోట్ అక్కడే ఉంటుంది, కానీ ముందుకి వెళ్ళదు. సో అదేవిధంగా 4 విషయాలు ఉన్నాయి. సో హృదయ దౌర్బల్యం, తత్వ విభ్రమ, ఇంకా అసతృష్ణ, ఇంకా అపరాధ, ఈ 4 విషయాలు. అందులో ఒకటి తత్వ విభ్రమ. సో తత్వ విభ్రమ అంటే తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, కన్ఫ్యూజ్ అయిపోవడం. ఎందుకంటే తత్వాన్ని ఏ విధంగా ఆచార్యులు ప్రజెంట్ చేశారో ఆ విధంగా స్వీకరించకుండా మనమే ఏదో ఊహించుకోవడము, జీవాత్మ పరమాత్మ అంతా ఒకటే, వాళ్ళ ఒక సంస్థకి వెళ్తే వాళ్ళు అలా చెప్పారు నాకు, ఆ, నువ్వే పరమాత్మవి, ఆ విధంగా, దీన్నే తత్వ విభ్రమ అంటారు. ఈ యొక్క కారణం వల్ల కూడా చాలామంది భక్తి మార్గాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అవునా? ఎస్ ఆర్ నో? బికాస్ ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ కృష్ణ యాజ్ ద సుప్రీం లార్డ్, దెర్ కెనాట్ బి భక్తి. సింపుల్. దెర్ కెనాట్ బి భక్తి ఎట్ ఆల్. భక్తి అంటేనే స్టార్ట్ అయ్యేదే టు సరెండర్ టు కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు. ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. చరమ శ్లోకము సర్వధర్మాన్ పరిత్యజ్యలో కూడా కృష్ణుడు చాలా క్లియర్గా చెప్పారు. గీతా సారం ఏంటండి? ఒక్క శ్లోకంలో చెప్పండి. 18.66, నా శరణం తీసుకోండి. ఆ శరణమే స్టార్టింగ్ యాక్చువల్గా. ఆఖరికి తిప్పి తిప్పి ఇదంతా చెప్పి ఎక్కడి దాకా తీసుకురావాలి? శరణం దాకా తీసుకురావాలి. క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞేయం అంత అర్థమైందా? సరే, సరెండర్ అంటూ మీ, దానికోసం ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఐ పర్సనలీ సీన్, ఒక మాతాజీ ఉన్నారు పూణేలో, ఐ వాస్ ప్రీచింగ్ అని ఒక ఏరియా, ఖరాడి అని ఒక ఏరియాలో. ఆవిడ చాలా బాగా కనెక్ట్ అయింది. ఆ, ఇంకా ఆ, చాలా చాంటింగ్ అదంతా కూడా చేసి చాలా సిన్సియర్ అనమాట. అకస్మాత్తుగా తను క్లాసుకి రావడం మానేసింది. దాని తర్వాత షీ వాజ్ నాట్ ఈవెన్ విజిబుల్ ఫర్ 1 or 2 years. సో ఒకసారి చాటింగ్లో జస్ట్ అడిగాను అనమాట, మీరు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, మీరు ఏమైనా జాయిన్ అవుతారా అని ఎక్సెట్రా అంటే, లేదండి, నాకు నచ్చినటువంటి మార్గాన్ని నేను వెతుక్కున్నాను, ఇక అదే నాకు ఇష్టము అని చెప్పేసి ఈ యొక్క మార్గాన్ని వదిలేశారనమాట. సో నేను అడిగాను అదేం మార్గం అని చెప్పాను. రైట్, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది, దీనికంటే బెటర్ అయితే అది నేను స్వీకరిస్తాను, వై నాట్? ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ మైండెడ్ పర్సన్. నాకు కృష్ణ కాన్షియస్నెస్ కంటే బెటర్ చూపించండి, దెన్ ఐ విల్ యాక్సెప్ట్ దట్, రైట్? సో దెన్ షీ టెల్ దట్ మెడిటేషన్ చేయాలి, రైట్? మెడిటేషన్ చేయాలి, బ్రీత్ కంట్రోల్ చేయాలి, ఆ మార్గం నాకు చాలా బాగుంది అని. ఎస్ ఆర్ నో? ఎందుకు బాగుంది? దాని ద్వారా నాకు ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది. సో దౌర్భాగ్యం ఈ లోకంలో అందరికీ ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలి, ఎవరికి లాంగ్ టర్మ్ బెనిఫిట్ వద్దు.
దట్ ఈస్ ద పెద్ద దౌర్భాగ్యం అనమాట. అందుకనే చాలామంది దీన్ని ఇమ్మీడియట్గా స్వీకరించరు. బికాస్ మెనీ పీపుల్ మే నాట్ ఎక్స్పీరియన్స్ ఇమీడియట్ బెనిఫిట్స్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్, నో డౌట్, బట్ సమ్టైమ్స్ యూ మే నాట్. ఇంకా అనివారు భక్తి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కాంప్లికేట్ అయిపోయింది లైఫ్ అని ఫీలింగ్ వస్తుంది. బెనిఫిట్ అసలు తలనొప్పి పెరిగిపోయింది. అలసిపోయి ఇంటికి వస్తే 16 మాలలు మిగిలి ఉన్నాయి, చేయాలి ఇప్పుడు, చేయక చేస్తామా అలాంటి ఫీలింగ్ ఉంటుంది. ఇంకా రిలేటివ్స్ పెళ్ళికి పిలుస్తున్నారు, అక్కడ ఏం తినాలనే టెన్షను ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే స్టార్ట్ అయిపోతుంది. అవునా కాదా? ఇవన్నీ టెన్షన్లు తీసుకొని ఎందుకు వచ్చిన గొడవ అని చాలామందికి ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే ఇమ్మీడియట్ రిలీఫ్ కాదు కానీ ఇమ్మీడియట్ డిఫికల్టీస్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. అవునా కాదా? సో ఆ విధంగా చాలామంది వదిలేస్తారు. సో శాస్త్రాల్లో మనకి ఒక రెండు విషయాలు చెప్పారు: శ్రేయస్, ప్రేయస్. రైట్, ఇది వినుంటారు మీరు, భక్తి శాస్త్రిలో ఖచ్చితంగా వస్తుంది ఈ క్వశ్చన్. సో ప్రేయస్ అంటే ఏంటి? ఏదైతే ఇమ్మీడియట్ బెనిఫిట్ ఇస్తుందో, ఇప్పుడు చేసిన మజా వచ్చింది నాకు, అలా ఉండాలి. అవునా? ఇంకా శ్రేయస్ అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్ అన్నమాట. సో లాంగ్ టర్మ్ బెనిఫిట్ అంటే ఏదైతే మనకి ఈ జన్మలో కాకపోయినా అది మన ఫ్యూచర్ జన్మలను సేవ్ చేస్తుంది. లాంగ్ టర్మ్ అంటే కేవలం ఈ జన్మ గురించి మాట్లాడట్లేదు. నేను 15 ఇయర్స్ తర్వాత చాలా శుద్ధ భక్తుడిని అయిపోతాను, అప్పుడు నా మైండ్ స్టేబుల్గా ఉంటుంది. నాట్ నెససరీ. ఆఖరి క్షణం వరకు బహుశా మన మైండ్ స్టేబుల్గా ఉండకపోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ పాసిబుల్. వై? బికాస్ మైండ్ స్టెబిలిటీ అనేది కేవలం దట్ ఈస్ నాట్ ద ఓన్లీ పారామీటర్ ఆఫ్ జడ్జింగ్ అ డివోటీస్ అడ్వాన్స్మెంట్. యూ షుడ్ అండర్స్టాండ్. ఎందుకంటే త్రిగుణాలలో ఉండే వాళ్ళు అందరూ కూడా డివోటీస్ అవ్వచ్చు. యూ కెన్ హ్యావ్ అ శూద్ర హూ ఇస్ అ ప్యూర్ డివోటీ. కెన్ యూ బిలీవ్ దిస్? బికాస్ భక్తి అనేది గుణాతీతము. ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్. సంబడి ఈజ్ ఎ శూద్ర, ఈ విల్ డూ శూద్ర రిలేటెడ్ యాక్టివిటీస్. ఇప్పుడు హైట్ చెప్తే మీరు అందరు భయపడిపోతారు. శ్రీమద్ భాగవతంలో భగవంతుడు ద్వారకలో ఉన్నప్పుడు అక్కడ ఎంతోమంది భగవంతుని చూడ్డానికి వచ్చారు. అందులో వ్యభిచారం చేసే స్త్రీలు కూడా వచ్చారు. శ్రీమద్ భాగవతంలో దీని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే వేశ్యలు ఆ? అప్పుడు కూడా ఉన్నారు. రైట్, ఇదేదో కొత్త విషయం కాదు. ఇంకా వాళ్ళు ఏమని చెప్పారో తెలుసా అక్కడ ప్రభుపాదుల వారి శ్లోకంలో? ఆ వేశ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడి భక్తులు అని చెప్పారు. అందుకనే భగవంతుని చూడకుండా ఉండలేకపోతున్నారు. అండ్ ప్రభుపాదుల వారు తాత్పర్యం ఏం చెప్తున్నారంటే భక్తి అనేది ఒక వ్యక్తి యొక్క ఎటువంటి ఆ, కర్మలను కూడా అధిగమించి అతీతం అయిపోతుంది. తను వేశ్య అయినప్పటికీ షీ కెన్ బి ఎ డివోటీ ఆఫ్ ద లార్డ్. ఇట్ ఈస్ పాసిబుల్. తను పూర్వజన్మ సంస్కారాల వల్ల లేకపోతే ప్రస్తుత ప్రారబ్ధ కర్మ వల్ల బహుశా వేశ్య అయిపోయి ఉండొచ్చు. దట్ ఈస్ పాసిబుల్. బట్ దానివల్ల భక్తిలో ఎదగరాదు అని చెప్పరాదు. సో భక్తి డైనమిక్స్ చాలా చాలా వేరుగా ఉంటాయి. ఎస్ ఆర్ నో? సో ఎనీవే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ, ఈ జ్ఞానము తెలుసుకోవడం ఇంపార్టెంట్. అండ్ మనందరికీ భగవంతుడు ఆ బుద్ధిని ఇచ్చారు. ఇక్కడ ఎవరు కూడా చదువు లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరికీ మెమరీ ఉంది, ఏదో కొంత ఇంటెలిజెన్స్ ఉంది. రైట్. సో దాన్ని మనం భగవంతుడి యొక్క భగవద్గీతని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో అందుకనే ఈ అధ్యాయం పదే పదే చదవండి, అర్థం చేసుకోండి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇక్కడ సర్వేంద్రియ గుణాభాసము అని అంటే ఏంటి? అన్ని ఇంద్రియములకు భగవంతుడు స్తోత్రము. దాని అర్థం ఏంటి? యాక్చువల్లీ అన్ని ఇంద్రియములకు భగవంతుడు స్తోత్రము అని అంటే భగవంతుడికి ఇంద్రియములు ఉండాలి కదా ఫస్ట్. ఎస్ ఆర్ నో? అదర్వైజ్ హౌ హీ కెన్ బి ద సోర్స్? సో ఖచ్చితంగా భగవంతుడికి ఇంద్రియములు ఉన్నాయి. అదర్వైజ్ మీరు భోగ ఆఫర్ చేస్తే ఆయన ఎలా తింటారు చెప్పండి? నోరు లేదనుకోండి భగవంతుడికి, మన భగవంతుడు ఎలా తింటారు? లేకపోతే మీరు పాడుతున్నారు, హే కృష్ణ, హే ముకుంద, హే యాదవ, హే గోపీజన వల్లభ, నన్ను కాపాడయ్యా, మరి ఆయనకు చెవులు లేవనుకోండి, ఆయన ఎలా వింటారు? సో నో. రైట్. సో దిస్ ఈస్ ద కామన్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొన్ని రిలీజియన్స్లో భగవంతుడికి రూపం ఉండదు, భగవంతుడికి శరీరం ఉండదని ఉంది, మీకు తెలుసు. ఆ రిలీజియన్ పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎటువంటి రూపాన్ని చూయించరు. ఆ, మరి నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావే రోజుకి 5 పూట్ల, ఆ ప్రార్థన ఎలా వింటాడు దేవుడు చెవులు లేకపోతే?
ఎస్ ఆర్ నో? ఆయన వ్యక్తే కాకపోతే నీ ఫీలింగ్స్ ఆయనకి ఎలా అర్థమవుతాయి? ఇప్పుడు నేను లైట్ ఎదురుగా వెళ్ళి ఎంత చెప్పినా లైట్కి నా ఫీలింగ్స్ అర్థము కావు, ఎందుకంటే లైట్ వ్యక్తి కాదు కాబట్టి. దీని అర్థం ఏంటి? భగవంతుడు ఉన్నాడు, ఇంకా భగవంతుడి యొక్క భక్తి మనం చేస్తున్నాము అని అంటే ఆయన ఖచ్చితంగా వ్యక్తి అవ్వాల్సిందే. ఇంకా వ్యక్తి అంటేనే తనకి ఇంద్రియములు ఉండాలి. ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఈస్ సర్వేంద్రియ వివర్జితం అని అన్నప్పుడు దాని అర్థం ఏంటి? భగవంతుడికి భౌతిక ఇంద్రియములు లేవు. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సర్వేంద్రియ గుణాభాసం అంటే అన్ని ఇంద్రియములకు తన స్తోత్రము. మనకు కూడా ఇంద్రియములు ఉన్నాయి. ఎస్ ఆర్ నో? జీవాత్మకి కూడా ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఉంటాయి ఒరిజినల్గా. ఇది ఒక కొత్త విషయం చెప్తున్నాను అనుకుంటా. జీవాత్మకి, ఇప్పుడు ఈ శరీరాన్ని మీరు పక్కన పెట్టేశారనుకోండి, జీవాత్మ, సినిమాలలో మనం చూస్తాం జీవాత్మ అంటే ఒక జ్యోతి ఇలా వెలుగుతుంది. దట్ ఈస్ రాంగ్ అండర్స్టాండింగ్. జీవాత్మ అనేది జ్యోతి లైట్ కాదు, జీవాత్మ ఒక వ్యక్తి. ఇంకా జీవాత్మకి కాళ్ళు, చెవులు, కళ్ళు, ముక్కు అన్నీ ఉన్నాయి. అదర్వైజ్ ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడితో ఎలా ప్రేమ ఇచ్చిపుచ్చుకుంటుంది చెప్పండి? ఆధ్యాత్మిక జగత్తులో లీల చేస్తున్నప్పుడు ఆ, చెవులు, ముక్కు, కాళ్ళు, చేతులు ఉంటేనే కదా లీల చేయగలుగుతారు. సో ఆ విధంగా జీవాత్మలు అందరికీ ఒక ఆధ్యాత్మిక శరీరం ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ఏ రసంలో ఉన్నారో. లెట్స్ ఎవరైనా శాంత రసంలో ఉంటే వాళ్ళకి, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఆవు శరీరం ఉండొచ్చు, పీకాక్ శరీరం ఉండొచ్చు. నిజాను. సో ఆ విధంగా ఆధ్యాత్మిక శరీరం ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మిక శరీరంలో ఆధ్యాత్మిక ఇంద్రియములు కూడా ఉంటాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఫర్ గోపికలు ఉన్నారు, దే హ్యావ్ అ బాడీ ఆఫ్ ఫీమేల్, బికాస్ దే ఆర్ సర్వింగ్ ఇన్ మాధుర్య రస. సో వాళ్ళకి చెవులు ఉన్నాయి కదా, మరి వేణు ఊత్తే ఎలా వచ్చారు, ఎలా విన్నారు వాళ్ళు? వాళ్ళకు కూడా చెవులు ఉన్నాయి. మరి అక్కడ ఆధ్యాత్మిక జగత్తులో భౌతిక పంచమహాభూతాలు లేవే, మరి చెవులు ఎలా ఉన్నాయి అక్కడ? అది ఆధ్యాత్మిక చెవులు, రైట్? సో మరి ఏమవుతుంది? ఆ జీవాత్మ ఇక్కడికి రాగానే భౌతిక జగత్తులో ఆ ఆధ్యాత్మిక చెవు మీద భౌతిక కవరింగ్ వచ్చేస్తుంది. ఇది భౌతిక చెవు తయారైపోయింది. ఆధ్యాత్మిక కళ్ళ మీద భౌతిక కళ్ళు తయారయ్యాయి, భౌతిక కళ్ళు. సో ఆ విధంగా అన్ని ఆధ్యాత్మిక ఇంద్రియములు భౌతిక పదార్థాలతో కవర్ అయ్యాయి అని ప్రభుపాదుల వారు తాత్పర్యాలు చెప్తున్నారు. ఇట్ ఇస్ వెరీ వెరీ క్లియర్. సో ఆ విధంగా మనందరికీ ఇంద్రియములు ఖచ్చితంగా ఉన్నాయి. ఎస్ ఆర్ నో? సో అది ఒకటి తెలుస్తుంది. సో దానికి స్తోత్రం ఎవరు? భగవంతుడే. సూపర్ సోల్ చాలా క్లియర్గా చెప్పారు. దాని అర్థం అది. ఇంకా భగవంతుడి ఇంద్రియములు ఆధ్యాత్మికము, మన ఇంద్రియములు కూడా ఆధ్యాత్మిక. డిఫరెన్స్ ఏంటి? మనం అణు తను విభు. దాని అర్థం ఏంటి? తన ఇంద్రియములు ఎప్పుడు కూడా భౌతిక ఇంద్రియములతో కవర్ అయ్యే అవకాశము లేదు, కానీ మనది ఉంది. ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చా. అవునా? నెక్స్ట్, భగవంతుడి ఇంద్రియముల స్పెషాలిటీ ఏంటి? ఒక ఇంద్రియముతో అన్ని ఇంద్రియాల పని తను చేయొచ్చు, మనం చేయరాదు. ఎస్ అన్న. సో అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి అని చెప్పారు బ్రహ్మ సంహితలో. అంటే భగవంతుడు కేవలం కళ్ళ ద్వారా ప్రసాదం తినేయచ్చు, అందుకనే మన ప్రసాదం అలాగే ఉంటుంది. అవునా కాదు? మనకు వదలాలి భగవంతుడు. సో అందుకనే కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా ఆయన ప్రసాదం తినేస్తారు. ఇంకా దాన్ని యాజ్ ఇట్ ఈస్ వదిలేరు కూడా మన కోసం. ఎస్. సో ఆ విధంగా అన్ని ఇంద్రియముల పనులు ఒక ఇంద్రియంతో కూడా భగవంతుడు చేయొచ్చు. సో హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఇంద్రియ, సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం. దాని తర్వాత సర్వభృత్, అందరి మెయింటైనర్ కూడా. భృత్, భర్త అనే పదము ఏదైతే ఉందో, భర్త అంటే మెయింటైనర్. ఎస్. సో భర్త, భోక్త, మహేశ్వర అని కూడా వస్తుంది ఒక శ్లోకంలో, రైట్? సో భర్త అంటే మెయింటైనర్. సో ఈ సూపర్ సోలే అందరిని మెయింటైన్ కూడా చేస్తున్నారు, రైట్? ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక జీవాత్మకి ఒకటి దక్కాల్సి ఉందనుకోండి, 3 పూట్ల తిండి, ఇల్లు, ఇవన్నీ బట్ట పొట్ట అంటారు కదా. ఈ మెయింటెనెన్స్ పరమాత్మ శాంక్షన్ ఇస్తేనే దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. ఉపదృష్టానుమంతాచ. సో అనుమంత అంటే పర్మిట్ చేయాలి. సో పరమాత్మనే శాంక్షన్ చేస్తున్నారు కాబట్టే ఇవన్నీ కూడా దక్కుతున్నాయి. అదర్వైజ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో ఆ రకంగా చూస్తే ఆయన అంతా మెయింటైన్ చేస్తున్నారు. హీస్ మెయింటైనింగ్ ఆల్ ఆఫ్ అస్, అండ్ నాట్ జస్ట్ అస్, లైక్ ఈవెన్ యానిమల్స్ ఆల్సో. ఒక పిల్లి, కుక్క ఆర్ వాట్ ఎవర్ ద అనిమల్స్ ఆర్, వాళ్ళని కూడా పరమాత్మ మెయింటైన్ చేస్తున్నారు. ప్రకృతి ద్వారా జీవాత్మలందరికీ
భౌతిక శరీరంలో ఉండే జీవాత్మలందరికీ కావలసినటువంటి అవసరాలన్నీ తీరుస్తున్నారు. సో అందుకనే ఈజ్ ద మెయింటైనర్. దాని తర్వాత నిర్గుణం అనే పదాన్ని ఉపయోగించారు ఈ శ్లోకంలో. సో నిర్గుణం అంటే ఏంటి? భగవంతుడిలో భౌతిక గుణాలు లేవు. సో నిర్గుణము అని అంటే చాలామంది రూపం లేదు అని అనుకుంటారు, లేదా భగవంతుల్లో గుణాలే లేవు అసలు. ఒక్కసారి ఆలోచించండి, దీన్ని ఎంత రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసే అవకాశం ఉంది. భగవంతుల్లో గుణాలే లేవని చెప్పొచ్చా? అరే భగవంతుడిలో దయాగుణం లేదా? ఎస్ఆర్ నో? భగవంతుడిలో కంట్రోలర్ అనే గుణం లేదా? తను కంట్రోలర్ కాదా? తను కంట్రోలర్ అవ్వకపోతే భగవంతుడు ఎలా అవుతాడు ఆయన మరి? సో ఆ విధంగా భగవంతులు ఏ గుణాలు లేవు, గుణరహితము అని చెప్పరాదు. సో నిర్గుణ అంటే ఏంటి? తనలో భౌతిక గుణాలు లేవు. దాని అర్థం ఏంటి? భౌతిక గుణాలు అని అంటే భౌతిక ప్రకృతి ద్వారా ఉద్భవించినటువంటి గుణాలు. ఫర్ ఎగ్జాంపుల్ అనర్థాలు, కామక్రోధ లోభం కానివ్వండి, త్రిగుణాల ప్రభావము, ఇవన్నీ కూడా మనకున్నాయి కానీ భగవంతుడికి లేవు. అందుకని హీస్ నిర్గుణ. దాని తర్వాత గుణభోక్తృ. గుణభోక్తృ అంటే ఇక్కడ చాలా చాలా క్లియర్గా చెప్పారు ప్రభుపదుల వారు. త్రిగుణాలకు తను స్వామి, హీజ్ అ మాస్టర్. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పారు, అవునా? త్రిగుణాలు అనేది ప్రకృతిలో ఒక భాగం, రైట్? 24 ఎలిమెంట్స్లో మీరు చూసారు, ఒక ఎలిమెంట్ ఏంటి? త్రిగుణాలు. ఈ ప్రకృతి ఎవరి ఆధీనంలో నడుస్తుంది? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. కృష్ణుడు చెప్తున్నారు, ఈ ప్రకృతి నా ఆధ్వర్యంలో నడుస్తుంది. దాని అర్థం ఏంటి? త్రిగుణాలు కూడా భగవంతుడి ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. సో దాని అర్థం ఏంటి? లాజికల్గా త్రిగుణాలు భగవంతుడిని ఎప్పుడు కూడా కప్పేయరాదు, అదే జీవాత్మని కప్పేస్తాయి. అదే డిఫరెన్స్. ఆల్దో ఎప్పుడైతే భగవంతుడు నరలీల చేస్తారో ఈ జగత్తుకొచ్చి, అప్పుడు బాహ్యంగా అనిపించవచ్చు ఈయన కూడా గుణాల ప్రభావంలో ఉన్నాడు అని, రైట్? కానీ దాన్ని ఎప్పుడు కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకూడదు. యాజ్ ఇట్ ఈస్గా అంటే "అరే, భగవంతుడు ఏడుస్తున్నారు, సో ఆయన కూడా పాపము ఆ, దుఃఖము అనే ఒక గుణానికి లోనైపోయారు, తమో గుణానికి లోనైపోయారు." ఎందుకంటే ఏడుపు వచ్చిందని అంటే దట్ ఈస్ వన్ సైన్ ఆఫ్ తమో గుణం, రైట్? సో భగవంతుడు ఏడ్చారు కూడా ఎన్నో లీలలలో, ఎస్ ఆర్ నో? సో బట్ దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద త్రిగుణ, దట్ ఈస్ బికాస్ ఆఫ్ లీలా, రైట్? సో లీల భగవంతుడు ఎప్పుడైతే చేస్తారో ఆ లీలలో రసాస్వాదన పెంచడానికి అన్ని ఎమోషన్స్ భగవంతుడు వ్యక్తము చేస్తారు, రైట్? సో సత్యభామ ఎప్పుడైతే తెలిసిందో తన తండ్రి ఎవరు, సత్యభామ తండ్రి ఎవరు చెప్తారా? హూ కెన్ టెల్? సాత్రాజిత్. సత్రాజిత్ ప్రభుజీ. సత్రాజిత్. సో సత్రాజిత్ ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు ఆ, సత్యభామ చాలా దుఃఖంలో ఉంది. ఇక కృష్ణుడు వచ్చినప్పుడు సత్యభామ ఎంతైతే ఏడుస్తుందో దానికంటే ఎక్కువ కృష్ణుడు ఏడుస్తున్నారు. అది చూసి సత్యభామ అనుకున్నారు, నాకంటే మీరు ఎక్కువ ఏడుస్తున్నారు, చనిపోయింది మా నాయన. సో ఆ విధంగా భగవంతుడు ఒక వైఫ్ ఏడుపులో ఉన్నప్పుడు నేను కూడా ఏడ్చి తనను కొంచెం సాంత్వన కలిగించాలని, ఒక హస్బెండ్ ఎలా ఉండాలని చూపిస్తున్నారు అక్కడ. బికాస్ హీఈస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ హస్బెండ్ దేర్. మాధుర్య రస, బట్ దట్ ఈస్ స్వకీయ ఆఫీషియల్ హస్బెండ్. సో ఆ విధంగా అక్కడ ఏదో, అరే మరి భగవంతుడు ఏడుస్తున్నారు, అరే గీతలో చెప్పారు అర్జున ఏడవకు, శరీరం శాశ్వతం కాదు, మరి ఇక్కడ ఆయన ఏడుస్తున్నారు చచ్చిపోతే. ఇదేదో కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎస్ ఆర్ నో? హౌ కెన్ కృష్ణ క్రై బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ బాడీ, రైట్? సత్రాజిద్ది పోయింది శరీరమే, ఇంకేం లేదు. అదే విషయం కృష్ణుడు తిప్పి తిప్పి చెప్పారు గీతలో, ఆయనే ఎలా ఏడుస్తారు? సో కామన్ సెన్స్, రైట్? సో అది ఏడ్చాడంటే ఆ కారణం ఖచ్చితంగా కాదు. ఆ కారణం ఉంటే అదే వ్యక్తి గీతలో ఆత్మతత్వం ఎలా చెప్తాడు, రైట్? సో ఆ విధంగా హీఈస్ డూయింగ్ లీలా. సో ఆ విధంగా మనము అర్థము చేసుకోవాలి. దాని తర్వాత సో దిస్ ఇస్ ద శ్లోకం ఎక్కడైతే పరమాత్మ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడింది. నెక్స్ట్ ఏదైతే ఉందో బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ, ఆ పరమాత్మ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, ఇంకా చర అచర రెండింట్లో ఉన్నాడు. చర అంటే మూవింగ్, అచర అంటే నాన్ మూవింగ్. సో కదలలేనివి ఇంకా కదలేటటువంటివి రెండింట్లో. సకల జీవుల బయట లోపల ఉంటాడు. సో సకల జీవుల లోపల ఉంటాడు, పరమాత్మ రూపంలో ఉన్నారా లేదా అందరిలో? ఎస్ ఆర్ నో? సకల జీవులు, మనం నాట్ జస్ట్ ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పలేదు. సకల జీవులు అంటే ఇంక్లూడ్స్ కాక్రోచ్, ర్యాట్, ఎలిఫెంట్, ఎవ్రీథింగ్. దాని తర్వాత బయట కూడా ఉన్నారు. సో బయట ఎలా? ఈ పూర్తి జగత్తులో తను సర్వవ్యాప్తమై ఉన్నాడు. జస్ట్ లైక్
ఈ శరీరము, భౌతిక శరీరము పంచమహాభూతాలతో తయారైంది, డెడ్ మ్యాటర్ యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఇది ఎందుకు యాక్టివ్గా కనిపిస్తుంది? ఎందుకంటే లోపల ఆత్మ ఉంది కాబట్టి. ఆత్మ ఉంటే భౌతికమైన పదార్థం కూడా యాక్టివ్గా కనిపిస్తుంది. సిమిలర్లీ ఈ బ్రహ్మాండాన్ని మీరు చూడండి, ఈ పృథ్వీని చూడండి, అది యాక్టివ్గా కనిపిస్తుందా? కనిపిస్తుంది. వర్షాలు వస్తున్నాయి, చెట్లు పెరుగుతున్నాయి, అన్ని ఎలా? ఎందుకంటే అది కూడా పంచమహాభూతాలే కదా. మరి దానికి స్తోత్రం ఏంటి? అదే పరమాత్మ. పరమాత్మ ఈజ్ ద ఆత్మ ఆఫ్ ద విశ్వం. అందుకనే విశ్వాత్మ అని కూడా పేరుంది కృష్ణుడికి. అథ విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహ పాశమిమం చింది దృఢం పాండుషు వృష్ణిషు. అథ విశ్వేశ విశ్వాత్మన్, కుంతి మహారాణి చెప్తుంది, ఈ విశ్వానికి మీరు ఆత్మ. ఎలా? ఈ విశ్వం యాక్టివ్గా కనిపిస్తుంది, విశ్వంలో ప్రాణం ఉన్నట్టుంది, బికాజ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఎందుకంటే ఆ ప్రాణానికి శక్తి ఆ విశ్వాత్మ, పరమాత్మ ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో. సో అందుకనే తను బాహ్యంగా కూడా ఉన్నాడు. ఇంకా లోపల అంటే మన లోపల కూడా తను ఉన్నారు. హీఈస్ ఎవ్రీవేర్. సో హీఈస్ దేర్ అట్ మైక్రో లెవెల్ అండ్ మ్యాక్రో లెవెల్. సో మైక్రో లెవెల్ అంటే చిన్నది కంటే చిన్న లెవెల్లోకి మీరు వెళ్తే కూడా మీకు పరమాత్మ అక్కడ నివసించి ఉంటారు. యాటమ్ చూడండి, చిన్న యాటమ్ ఉంటుంది. ఒక చిన్న యాటంలో మధ్య న్యూక్లియస్ ఉండడము, ఇంకా ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిట్లో తిరగడం, ఇంత అరేంజ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇంత ఈ నార్మల్ లెవెల్లోనే ఒక పెద్ద సర్కిల్ తయారు చేసి ఆర్బిట్లో తిప్పడానికి సైంటిస్టులు తలబద్దలు కొట్టుకొని అంత కష్టపడాలి. ఒక జైంట్ వీల్ చూసారా చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు? దాన్ని ఎంత కన్స్ట్రక్షన్లో ఇంజనీరింగ్ చేసి దాన్ని కట్టారు. అసలు రౌండ్గా తిరగాలి కంటిన్యూస్గా. చిన్న యాటంలో ఎలక్ట్రాన్స్ ఎలా తిరుగుతున్నాయి, రైట్? సో ఆ విధంగా అక్కడ కూడా ఉన్నారు, తను ఉన్నాడు కాబట్టి అది తిరుగుతున్నాయి. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఇంకా పెద్ద లెవెల్లో మీరు పెద్ద పెద్ద ఇవి గ్రహాలు ఉన్నాయి, అవి కూడా ఆర్బిట్లో తిరుగుతున్నాయి సూర్యుడి చుట్టూ. మన పృథ్వీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనాది కాలం నుండి. బ్రేక్ లేదు అసలు, బ్రేక్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు, ఏం లేదు, జస్ట్ కంటిన్యూస్లీ ఇట్ ఈస్ వర్కింగ్. హౌ? ఎందుకంటే ఎవరో దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. దట్ ఈస్ పరమాత్మ. ఇది బ్రహ్మ సంహితలో కూడా ఉంది. యచ్చక్షురేష సవితా సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. అయితే బ్రహ్మసత్మితలో ఏం చెప్పారంటే ఎంత అద్భుతంగా, ఈ సూర్యుడు ఏ విధంగా అశేష తేజ, అన్లిమిటెడ్ లైట్, అన్లిమిటెడ్ హీట్ తన నుంచి వస్తుంది. తను ఎలా ఆర్బిట్లో తిరుగుతున్నాడు? సూర్యుడు కూడా తిరుగుతాడు యాజ్ పర్ శ్రీమద్ భాగవతం. తను ఎలా తనే ఆర్బిట్లో తిరుగుతున్నాడు. కొంచెం అటు ఇటు అయినా కానీ ఈ లోకం అంతా కూడా ఐదర్ కాలి బూరిదైపోతుంది, లేకపోతే ఫ్రీజ్ అయిపోతుంది. సూర్యుడి టెంపరేచర్ అంత పవర్ఫుల్. ఎవరు దాన్ని కంట్రోల్లో పెడుతున్నారు? యస్య ఆజ్ఞయా, ఎవరి ఆజ్ఞతో? యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాలచక్రు గోవిందం ఆది పురుషం. ఈ గోవిందుడి ఆజ్ఞతో అది కంట్రోల్లో ఉంది. గోవిందుడు మెయింటైన్ చేస్తున్నారు. ఒక శాటిలైట్ని మెయింటైన్ చేయాలంటే ఇక్కడ టీం కూర్చొని ఉంది, ఇక్కడ నాసాలో, ఇజ్రోలో పెద్ద టీం కూర్చొని. ఒక్క శాటిలైట్, మీరు సూర్యుడితో పోలిస్తే పృథ్వీతో పోలిస్తే ఇంతే అది, అవునా? ఒక శాటిలైట్ ఎంత ఉంటుంది, పృథ్వీ ఎంత ఉంది? మరి పృథ్వీ దాని తిరుగుతుంది, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? కంట్రోల్ రూమ్ ఎక్కడుంది? ఇజ్రోవా, నాసానా? ఆ? భగవంతుడు మెయింటైన్ చేస్తున్నారు. మరి పృథ్వీ గురించి మాట్లాడితే, మరి సూర్యుడి గురించి మాట్లాడితే అది ఎంత పెద్ద లెవెల్లో ఉంది. సూర్యుడి ముందు ఈ అన్ని గ్రహాలు ఒక చిన్న డాట్స్ లాగా ఉన్నాయి, అంత పెద్దది సూర్యుడు. ఆ సూర్యుడిని కూడా భగవంతుడు ఆర్బిట్లో తిప్పుతున్నారు. ఎస్. సో అది ఎలా సాధ్యము? బికాస్ పరమాత్మ ఈస్ ప్రెసెంట్ అండ్ హీఈస్ టేకింగ్ కేర్. కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో, కెన్ సంబడి టెల్? నేనే అన్ని గ్రహాలలో ప్రవేశించి దాన్ని హోల్డ్ చేస్తున్నాను. కృష్ణుడు చెప్పారు, గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వరసాత్మకః. గామ ఆవిశ్య చ భూతాని ధారయామి, నేను ధరిస్తున్నాను ఈ బ్రహ్మాండాలన్నిటినీ, అంటే ఈ గ్రహాలన్నిటినీ నేను
ధరిస్తున్నాను, నేను అన్నిట్లో ప్రవేశిస్తాను. ఆ? సో ఆ విధంగా భగవంతుడు పరమాత్మ రూపంలో అంతర్బహిర్ అంటే లోపల బయట, ఇంకా మూవింగ్ నాన్ మూవింగ్, కదిలేటటువంటిది కదలనటువంటిది అన్నిట్లో కూడా తను ఉన్నారు. ఇప్పుడు ఫర్ కదలనటువంటి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయి, ఒక పెద్ద శిల, మరి దాంట్లో పరమాత్మ ఉన్నారా? దాంట్లో ప్రాణమే లేదే అని అనొచ్చు. ఉన్నారు పరమాత్మ, రైట్? అన్ని చోట్లలో పరమాత్మ ఉన్నారు. వెన్ ఐ సెడ్ దట్ ఒక్కొక్క యాటంలో ఉన్నారంటే ఇక అన్నిట్లో ఉన్నట్టే కదా లాజికల్గా. బికాస్ స్టోన్లో కూడా మీరు కట్ కట్ చేస్తే అంత యాటమ్స్ మాలిక్యూల్సే ఉంటాయి ఆఖరికి, రైట్? సో ఆ విధంగా ఈ శ్లోకంలో చెప్పినట్టు అన్నిట్లో ఉన్నారు. ఇంకా ప్రాబ్లం ఏంటి? సూక్ష్మత్వాత్. ఉమ్, సూక్ష్మత్వాత్ అంటే తను సూక్ష్మమైనవాడు. ఎవరు? పరమాత్మ. అందుకనే అందరికీ తెలియట్లేదు నిజంగానే ఆయన ఉన్నాడు. అందుకనే ఆ, ఓకే, నేచర్ అయితే నడుస్తుంది, తన దేవుడు నడుపుతున్నాడైతే నమ్మాము. నడిపిస్తే మరి కనిపించాలి కదా అని అంటారు. సో దట్ ఈస్, అందుకే నా ఆన్సర్ చెప్పారు, సూక్ష్మత్వాత్. తను సూక్ష్మము. ఇప్పుడు మన అందరికీ మనసు ఉంది, అవునా? కానీ మీ మనసు నాకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఎందుకంటే సూక్ష్మమైన పదార్థం కాబట్టి. సూక్ష్మమైన పదార్థాన్ని మనం చూడరాదు, దాన్ని గమనించరాదు కూడా. ఎస్ ఆర్ నో? రైట్. మనందరికీ కిడ్నీ ఉంది, వేరే వాడు కట్ చేస్తే కిడ్నీ బయటికి తీసి చూపించేది నా కిడ్నీ ఇక్కడ ఉందని. కానీ మనసును చూపించవచ్చా? చూపించరాదు. ఎందుకు? సూక్ష్మం. అదేవిధంగా పరమాత్మని కూడా ఈ భౌతిక ఇంద్రియముల ద్వారా మనం గ్రహించలేము. అందుకనే చాలామంది నాస్తికులుగా తయారైపోతారు. ఎందుకంటే వాళ్ళ ఇంద్రియములను వాళ్ళు ఫుల్లుగా నమ్ముతున్నారు. నాకు కనిపించిందే వాస్తవము, లేకపోతే లేదు అని. అది వేరే లెవెల్ మూర్ఖత్వం అసలు. అవునా కాదా? చిన్న పిల్లోడు కూడా యాక్సెప్ట్ చేస్తారు, కనిపించేదే వాస్తవము కాదు. మనకు కనిపించినది ఎంతో ఉంది వాస్తవం, అది మనకు కనిపించట్లేదు, రైట్? సో ఆ విధంగా సూక్ష్మత్వాత్, భగవంతుడు సూక్ష్మమే, పరమాత్మ సూక్ష్మం కాబట్టి ఇవన్నీ అర్థం అవ్వట్లేదు. ఎందుకు లోపల ఉన్నారు, బయట ఉన్నారు అంటున్నారు, అన్నిట్లో ఉన్నారు, ఇది కనిపించట్లేదే అని ఫీలింగ్ వస్తుంది, రైట్? దాని తర్వాత దూరస్థం చాంతికేచ తత్, చాలా దూరంగా ఉన్నప్పటికీ మనకి చాలా దగ్గరగా ఉన్నారు. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, కాంట్రడిక్టరీగా ఉంది. దూరం కూడా ఉన్నాడు, దగ్గర కూడా ఉన్నారంటే ఏంటి? దూరంగా ఉన్నారంటే యాక్చువల్గా భగవంతుడు ఈ జగత్తుకి చెందినవాడు కాదు. గోలోక ఏవ నివసత్యఖిలాత్మ భూతో. ఎక్కడ ఉంటారు ఆయన? ఒరిజినల్గా తను ఉండేది గోలోకంలో, వైకుంఠంలో. సో ఆ లెక్క ప్రకారం చూస్తే చాలా దూరంగా ఉన్నారు ఉన్న భౌతిక జగత్తుకి, కానీ దగ్గరగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ గోలోకంలో ఉన్నప్పటికీ తను మన హృదయంలో వచ్చి నివసించారు. అందుకనే ఇక్కడ అందరికంటే దగ్గర ఎవరున్నారు చెప్పండి? మీ హస్బెండా, వైఫా, పిల్లలా? కాదు, పరమాత్మ. ఎందుకంటే ఇక్కడే ఉన్నారు ఆయన. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ద ఫస్ట్ క్లోజెస్ట్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ కృష్ణ, బికాస్ హీ ఈస్ దేర్ ఎస్ పరమాత్మ, ప్రొవైడెడ్ యూ రియలైజ్ ఇట్. మాకందరికంటే క్లోజ్ ఫ్రెండ్ ఎవరండి అంటే మీరు ఆన్సర్ చెప్పాలి, కృష్ణ. దట్స్ ఇట్. నా దౌర్భాగ్యం ఏంటంటే ఆయన నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీగా ఉన్నారు, నాకే ఇంట్రెస్ట్ లేదు. అది దౌర్భాగ్యం. ఐఎమ్ టెల్లింగ్ దిస్ టు మై సెల్ఫ్, మిమ్మల్ని అనట్లేదు, నా పరిస్థితి చెప్తున్నాను నేను. కృష్ణ ఇస్ రెడీ, బట్ ఐఎమ్ సమ్హౌ సో అన్ఫార్చునేట్ దట్ ఐఎమ్ అనేబుల్ టు రిమెంబర్ హిమ్, ఐఎమ్ అనేబుల్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్, రైట్? సో దౌర్భాగ్యం, బట్ యా, ఏదో ప్రయత్నం చేస్తున్నాం. ఎనీవే, సో ఆయన అందరికంటే క్లోజ్ ఫ్రెండ్ మనకి. ఇంకా ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇక మనకి ఎటువంటి ఫ్రెండ్షిప్ అవసరం లేదు ఈ భౌతిక జగత్తులో. ఎస్ ఆర్ నో? అండ్ వీ డిపెండ్ ఆన్ హిమ్ కంప్లీట్లీ. సో దాట్ వే పరమాత్మ దూరముగా అంటే భగవంతుడు అంత దూరంగా అంటాం మనం జనరల్గా. మన చిన్నప్పటి నుంచి కూడా ఒక అండర్స్టాండింగ్ మన దాంట్లో ఏముంది, భగవంతుడు అనగా చిన్నప్పటి నుంచి మనకి ఏం జరగదు, పైన ఉంటారు అక్కడ, దూరంగా ఆకాశంలో ఉంటాడని చెప్పారు. అవునా కాదా? సో అది ఒక రకంగా కరెక్టే, దట్ ఈస్ నాట్ రాంగ్, రైట్? ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తు ఈ భౌతిక బ్రహ్మాండాన్ని దాటి ఉంది. సో ఆ లెక్క ప్రకారం పైకే చూడాలి. ఎస్, బికాస్ ఆకాశం కనిపిస్తుంది, ఆకాశాన్ని దాటి అక్కడికి వెళ్ళాలి. బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఇక్కడే మనకి ఉన్నారు. సో ఆయనను యాక్సెస్ చేయొచ్చు అనమాట అలా. ఓకే, సో మనము నెక్స్ట్ శ్లోకం ఏదైతే ఉందో అది మనం చూద్దాం. 17th శ్లోకము. ఇప్పుడు అందులో ఏం చెప్పారంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్.
విభక్తం ఇవ చ స్థితం. విభక్తం అంటే ఏంటి? డివైడ్ అయినది, విభజించినటువంటిది. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అనొచ్చు, అరే పరమాత్మ అందరిలో ఉన్నాడు అంటే భగవంతుడు డివైడ్ అయిపోయారు, కట్ అయిపోయారు అనమాట. ఎందుకంటే నా హృదయంలో ఒక పరమాత్మ, ప్రవీణ్ ప్రభు హృదయంలో ఒక పరమాత్మ, అందరి హృదయంలో ఒక్కొక్కరు డివైడ్ అయిపోయారు, తనకి ఒక అస్తిత్వం లేదు. అది కరెక్ట్ కాదు. అదే ఈ శ్లోకంలో చెప్పారు, అది డివైడ్ అయినట్టు అనిపించవచ్చు, కానీ తను డివైడెడ్ కాదు అని చెప్పారు. సో దానికి ఉదాహరణ ఏంటి? సూర్యుడి ఉదాహరణ ఇచ్చారనమాట. సో సూర్యుడు డివైడ్ అయినట్టు అనిపించవచ్చు, ఎస్ఆర్నో. ఎందుకంటే ఒకే ఒకే సూర్యుడు ఒకే టైంలో అనేక చోట్లలో కనిపిస్తారు, రైట్? యూ కెన్ సీ హియర్. మీరు ఇక్కడ చూడండి, మధ్యాహ్నం పూట మీ తల మీద సూర్యుడు కనిపిస్తారు. ఒక 10 కిలోమీటర్స్ ముందుకెళ్ళినా కానీ అక్కడ కూడా కనిపిస్తున్నారు. అరే అదే సూర్యుడు డివైడ్, ఇక్కడ కూడా ఉన్నారు, పాకిస్తాన్లో కూడా ఉన్నారు, శ్రీలంకలో కూడా ఉన్నారు. ఎస్ఆర్ నో? నో, సూర్యుడు ఒక్కరే, తన తేజస్సు ద్వారా తను స్ప్రెడ్ అయ్యాడు. అవునా? అదేవిధంగా పరమాత్మ ఒక్కరే ఎప్పుడు కూడా. బట్ తన యొక్క భగవంతుడు ఒక్కరే, పరమాత్మ తన అంశానుసారముగా అందరి హృదయంలో నివసిస్తారు. బట్ ఈజ్ ద సేమ్ పర్సన్. ఇంకా అందరినీ తను మెయింటైన్ చేస్తున్నారు. భూత భర్తృచ తజ్ఞేయం, అందరినీ తను మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకా గ్రశిష్ణు ప్రభవిష్ణుచ, ఆ, ఇంకా ఆ, అన్నీ కూడా డెవలప్ చేయడము, ఇంకా నశింపజేయడము కూడా తనే చేస్తున్నారు. సో తెలుగు ట్రాన్స్లేషన్లో ఏముంది? అతడే అందరినీ వృద్ధి చేస్తాడని తెలుసుకోవాలి, అతడే అందరినీ కబళిస్తాడని తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మృత్యు. సో పరమాత్మ ఇస్ ద ఎవిడెన్స్, రైట్? పరమాత్మకు అంతా తెలిసి ఈయన టైం ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది. అకార్డింగ్లీ యమదూతులకు నోటిఫికేషన్ వెళ్తుంది, ఇంకా వాళ్ళు వస్తారు, తీసుకెళ్తారు. సో ఆ విధంగా నాశనము ఇంకా వృద్ధి ఇవన్నీ కూడా పరమాత్మ ఇస్ ద ఓవర్సియర్, ఉపదృష్టానం అంతా. సో ఇంకోటి, దగ్గరికి దూరంగా ఉండడం, దానికి ఇంకొక ఉదాహరణ ఇస్ వెరీ గుడ్, ప్రభుపాద ఇచ్చారు తాత్పర్యంలో. దట్ ఈస్ సూర్యుడు. సూర్యుడు దూరం కూడా ఉన్నారు, దగ్గర కూడా ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సూర్యుడు యాక్చువల్గా చాలా దూరం ఉన్నారు, ఇఫ్ లుక్ ఎట్ ద సైంటిఫిక్ క్యాల్కులేషన్ డిస్టెన్స్. కానీ సూర్యుడి యొక్క లైట్ మరియు తేజస్సు ద్వారా వీ కెన్ ఎక్స్పీరియన్స్ క్లోజ్నెస్ విత్ సన్. పొద్దున మీరు సూర్యుడి కిరణాల కింద నిలబడి ఉంటే యూ కెన్ ఎక్స్పీరియన్స్, ఓ ఎస్, సన్ ఇస్ దేర్. ఎస్. సో అదేవిధంగా భగవంతుడు దూరం ఉన్న హీస్ దేర్ అస్ పరమాత్మ టు యాక్సెస్, టు బి యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. ఓకే. సో ఇవి ఈ యొక్క శ్లోకాలలో కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు. 18వ శ్లోకము ఇంకా దాని తర్వాత శ్లోకాలు రేపటి క్లాస్లో చూద్దాం.